వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా నాయుడు అఫీషియల్. ఈరోజు హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఆరోగ్యం పట్ల కేర్ తీసుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ నేను తినేస్తాను. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. అయితే ఈ బ్రేక్ఫాస్ట్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు లాస్ట్ 2 years బ్యాక్ ఒక బాబు పుట్టాడు. సో అప్పటి నుంచి నాకు సీసెక్షన్ అనమాట. బాగా లావ్ అయిపోయాను. అలాగే నా హెయిర్ కూడా చాలా ఊడిపోయింది. సో మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసినారు ఇది, అందుకనే నేను ట్రై చేస్తున్నాను. చాలా లైట్గా అనిపిస్తుంది మార్నింగ్. రోజు ఇడ్లీ పూరి ఇలా ఎక్కువ గ్లూకోజ్ ఉండే ఫుడ్ కాకుండా, చాలామందికి ఈ రోజుల్లో షుగర్ అలాంటివి ఉంటున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తూ ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అలవాటు చేసుకుంటే లైఫ్ స్టైల్ కొంచెం మారుతుంది. సో మనం కూడా హెల్తీగా ఉంటాము. అందుకనే నేను ఇలా చేస్తున్నాను. ఇవి మిల్క్ చూసారు కదా ఏమేమి ఉన్నాయో. ఓట్స్ అండి, ఇవి ఓట్స్. మీరు రోల్ ఓట్స్ తీసుకోవచ్చు, కట్ ఓట్స్ అన్నా తీసుకోవచ్చు. అలాగే టేస్ట్ కోసం నేనైతే ఇది బనానా స్లైస్లుగా కోసుకున్నాను. ముందుగా కాచి మరిగించిన పాలు, ఇవి కరిగించి చల్లార్చిన పాలు. ఇవి అంటే వేడివి వేసుకోకూడదు, ఎక్కువ సీడ్స్ వేస్తాం కాబట్టి వేసుకోకూడదని. అలాగే 2 స్పూన్ల ఓట్స్ వేసుకుంటున్నాను. ఫ్లక్స్ సీడ్స్ అండి, ఇవి అవిసె గింజలు అంటారు కదా, అవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయంట. సో చియా సీడ్స్ కానీ, ఫ్లెక్స్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవి చియా సీడ్స్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఈ స్లైడ్స్ వేసేస్తాను, బనానా స్లైస్. మీరు కావాలంటే హనీ ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా తీసుకోవచ్చు. కొంచెం అలవాటు పడే వరకు హనీ యూస్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఆ సీడ్స్ అన్నీ కొంచెం నములుతూ ఉంటే చేదుగా లైట్గా అనిపిస్తాయి కాబట్టి ఆ హనీ మీది ఆప్షనల్ అండి. మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే మంచి ఏదైనా చేదుగానే ఉంటుంది కదా, అలాగే మనకి ఆరోగ్యానికి మంచి చేసే కూడా కొంచెం మొదట్లో చేదుగా ఉన్న తినగా వేము తీయగుండు అన్నట్లు ఇవి కూడా చాలా టేస్టీగా అయిపోతాయి. తినకుండా ఉండలేం మనం. అలాగే ఇడ్లీలు, పునుగులు, గారెలు ఇలాంటి వాటి జోలికి కంపల్సరీ వెళ్ళాలని మాత్రం అనిపించదండి. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నాను, నేను తింటున్నాను కాబట్టి చెప్తున్నాను. వాటి జోలికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఒకటే, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని నేను మాత్రం చెప్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మార్నింగ్ అండి, మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుండి తీసుకుని నాకు తెలిసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ నైట్ మనం కలిపేటప్పుడు కొంచెం వాటర్గా పాలన్నీ అలా ఉన్నాయి కదా, నైట్ అంతా అలా దానిలో సోక్ చేస్తాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది. కనిపిస్తుంది కదా మీకు, ఇందులో సీడ్స్ అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి చూడండి. ఎందుకంటే ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలాంటివి కూడా, వాల్నట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో నాకు అవైలబుల్ లేవని చెప్పేసి నేను నా దగ్గర అయిపోయినాయి. సో మీ అందరికీ చూపించలేదు ఇన్నాళ్ళ మట్టి అని చెప్పేసి ఇప్పుడు వీడియో చేయాలనిపించింది. ఒక మంచి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడం గొప్పగా ఉంటుంది కదా. సో నేను చేసే ఈ మంచి పని, హెల్తీ టిప్ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్ట్ మాకు చాలా యూజ్ అవుతుంది.
మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ద ఎండ్.